తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి, వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతరకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది, దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29వ తేదీ దాకా
సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలతో ఈ యొక్క తులారాశి. వీరికి ఆదాయం 5, ఖర్చు 14. భయపడే అవసరం లేదు. శుభకార్యాలకు గృహ నిర్మాణాలకు మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. రాజపూజ్యం వీరికి 6, సంఘంలో అవమానం 3, కాబట్టి సంఘంలో గౌరవంగా ఉంటారు. మరి వీరికి గురుగ్రహం యొక్క గ్రహ సంచారం చూస్తూ ఉంటే మొదటి 3 మాసాలు 9వ స్థానంలో చాలా లాభస్థానము, అన్ని విషయాలలో లాభాలు జరుగుతూ ఉంటాయి. తదుపరి 10వ స్థానం కొంతవరకు అనుకోనటువంటి ధన నష్టం జరుగుతూ ఉంటుంది. తదుపరి మళ్ళా 3 మాసాలు లాభస్థానంలో, అందరికి కూడా లాభస్థానంలోనే ఉంటాడు కాబట్టి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, తర్వాత సంతాన లాభం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చివరి 3 మాసాలు 10వ స్థానంలో కొంతవరకు మళ్ళా ధనహాని కానీ పెట్టిన పెట్టుబడి రాకపోవడం కానీ సంభవించే అవకాశాలు ఉంటాయి. మరి వీరికి శనిగ్రహం చూసినప్పుడు 6వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆరోగ్య విషయంలో ఎటువంటి బాధలు అవసరం లేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందకరంగా ఉంటారు మీరు. తర్వాత రాహుగ్రహం చూసినప్పుడు పంచమ అంటే లాభస్థానంలో ఉన్నాడు రాహు, కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కేతుగ్రహం చూసినప్పుడు మీది కేతుగ్రహం మాత్రం కొంతవరకు అనుకూలంగా లేడు. అనవసరమైనటువంటి కలహాలు కుటుంబాలలో ఏర్పడే అవకాశం, పెద్దల మాటలు వినడం, పెద్దల సూచనలు వినడం మీకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా వైభవంగా ఉంటుంది. అఖండమైనటువంటి విజయాలు, ర్యాంకులు, విదేశీ ఉద్యోగాలు వచ్చే అవకాశం, విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత రైతన్నలకు, వ్యాపారస్తులకు చక్కని పంటలు పండుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంటుంది.
కవులు కళాకారులు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విజయ ఫలితం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్కు ఈ సంవత్సరం బంగారు భవిష్యత్తుగా ఉంటూ ఉంటుంది. తర్వాత మరి యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు వస్తూ గౌరవ ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. నూతన యువ నాయకులు ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ రంగంలో అరంగేట్రం చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వీరికి. మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారు తప్పకుండా వీరు గణపతి ఉపాసన చేయండి. గణపతి యొక్క మూల మంత్రం గం 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 గణపతయే నమః రోజు 21 సార్లు పఠిస్తే వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఓం తత్సత్.